హే గైస్, వెల్కమ్ టు ఛానల్ డ్రీమ్ హౌస్ అండి. సో గైస్, ఈ రోజు మనం వచ్చేసి కర్నూలులో ఇంకో 2 BHK హౌస్ సేల్ కి అయితే వచ్చామండి. అండ్ వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉందంటే మన కర్నూలులో నంద్యాల చెక్ పోస్ట్ నుంచి సాయి కృష్ణ డిగ్రీ కాలేజ్ కి వెళ్లే రూట్ లో అంబేద్కర్ నగర్ అని చెప్పేసి మనకైతే ఉంటుందండి. సో ఈ అంబేద్కర్ నగర్ లో వచ్చేసి 2 BHK హౌస్ ప్రజెంట్ మనకు సేల్ కి వచ్చింది. సో ఇది ఎంత ఉంది, ఏంటి, దీంట్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, టోటల్ చేయాలంటే మనమైతే హౌస్ వీడియోలోకి ఎంటర్ అవ్వాలి. సో ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనమైతే ఇంట్లోకి ఎంటర్ అవుదాం. సో 1 minute లో చెప్పడానికి అయితే వీడియో అయితే అవ్వదండి, ఎందుకంటే 1 minute లో చూపించడానికి గేట్, కిచెన్, హాల్ అని చెప్తే 1 minute అయిపోతుంది. సో దానికోసం వచ్చేసి ఫుల్ వీడియో చూడండి. సో ఫుల్ వీడియో చూస్తే మీకు కూడా హౌస్ మొత్తం చూసినట్టు కూడా ఉంటుంది. సో ఇంకా టోటల్ హౌస్ చూడండి, మేము చెప్పిన ప్రైస్ వర్తా కదా తెలియాలంటే వీడియో చూసినాక మాట్లాడదాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా వీడియోకి ఎంటర్ అవుదాం. లెట్స్ స్టార్ట్. సో గైస్, మనం వచ్చేసి హౌస్ బయట చూసుకుంటే మెయిన్ స్టార్టింగ్ వచ్చేసి హౌస్ లుక్ చూసుకోండి. సో మంచి పెయింటింగ్ తో, డిజైన్ తో అండ్ లైట్స్ తోటి మొత్తం వీళ్ళైతే వర్కింగ్ అయితే కంప్లీట్ చేశారు. అండ్ ప్రతి ఒక్కదానికి కూడా ఎలక్ట్రికల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో లైట్స్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా. సో డే టైమ్ లో మీకు అయితే కనిపించదు కాబట్టి మేము అంత చూపించలేకపోతున్నాము. సో అదొకటే ఏమనుకోదు మైనస్. అండ్ హౌస్ బయట చూసుకుంటే మన వెహికల్ కి పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో మనకు కార్ పార్కింగ్ చేసుకోవడానికి సపరేట్ గా మనకైతే స్పేస్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము మట్టి వేసుకొని పూల మొక్కలు పెంచుకోవచ్చు. సో పూల మొక్కలు పెంచుకొని గార్డెనింగ్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. అండ్ ఇంటి ముందు వచ్చేసి మనకు 30 feet రోడ్ ఉంటుంది. 33 feet అని 33 feet రోడ్డు ముందరైతే మనకు ఉంటుంది అన్నమాట వెహికల్ కి. సో ఇంకోటి వచ్చేసి కార్ పార్కింగ్ చేసుకోవడానికి పైన, సో మనం కార్ పార్కింగ్ పైన చేసుకోవాలంటే ఈ ర్యాంప్ అనేది చాలా బాగుంది మనకు. అండ్ నడుచుకుంటూ రావడానికి కూడా పైన మనకు మెట్లు ఉన్నాయి. అండ్ ఎవరైనా ముసలి వాళ్ళకి ఎక్కడానికి ప్రాబ్లం ఉందనుకుంటే ఇక్కడ మధ్యలో కడ్డీలు పెట్టించుకోవచ్చు అండి. లేదంటే ఇలా సైడ్ కూడా కడ్డీలు పెట్టించుకుంటే ఎక్కడానికి ఈజీగా ఉంటుంది. కొంతమంది ముసలి మెట్లకి లేకపోతే ఈ ర్యాంప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ప్లస్ పాయింట్ అనమాట ఇంటికి. అండ్ ఇంట్లోకి వచ్చేసి మనం చూసుకుంటే మెయిన్ బయటకు గేట్ చూసుకోండి. సో ఈ గేట్ వచ్చేసి చాలా గట్టిగా ఉందన్నమాట. సో స్ట్రాంగ్ అయితే ఉంది. బట్ పెయింటింగ్ అనేది కొంచెం తక్కువ వేసారు, ఇంకొంచెం పెయింటింగ్ ఎక్కువ వేసింటే బాగుండేది. సో ఇదండి మన మెయిన్ హౌస్ ఎంట్రన్స్ చూసుకుంటే. ఇది మన హౌస్ కి బయట చూసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండి. సో కార్ పార్కింగ్ కి సరిపోయేంత ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ స్విచ్ బోర్డ్ చూడండి. ఇక్కడ బయట లైట్స్ కి స్విచ్చెస్, ఈ స్విచ్చెస్ వచ్చేసి లైట్ కోసం పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన మీటర్ బోర్డ్ వస్తుంది. సో మీటర్ బోర్డ్ కోసం ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ సెట్ చేసి పెట్టేశారు. సో ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇంటి ముందు వచ్చేసి మెయిన్ మనకు ఫస్ట్ ఇక్కడ సంపు ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు సంపు అనమాట. సో వాటర్ అయితే ఆల్రెడీ దీంట్లో ఉంది, చూసుకోండి వాటర్ అయితే ఉంది ఇందులో. సో సంపు ఇది. సో సంపుకు పక్కనే మనం చూసుకుంటే ఏదో వాటర్ ట్యాప్ ఉంటుంది. ఈ వాటర్ ట్యాప్ ఎందుకంటే మనం బయట నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు కాలు వాష్ చేసుకోవడానికి ఇక్కడే ట్యాప్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి వాటర్ మొత్తం పడి ఈ వాల్ అనేది గలీజ్ అవ్వకుండా, గోడ గలీజ్ అవ్వకుండా వీళ్ళైతే టైల్స్ పెట్టించారు. సో టైల్స్ లో మంచిగా బాగుంది డిజైనింగ్ అనమాట. సో హెవీ కలర్ కాకుండా డల్ కలర్ లో చాలా బాగుంది ఈ టైల్స్ వేయడం. సో ఇంకొకటి వచ్చేసి చూసుకుంటే మనకు బయట ఇక్కడే ఇంకొక వాష్రూమ్ ఉంటుందండి. సో బయట మనకు సో వచ్చేసి మనకు ఇండియన్ టైప్ వాష్రూమ్ అనమాట. సో బాత్రూమ్ ఇది ఇండియన్ టైప్. సో టైల్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న మైనస్ ఏంటంటే ప్లంబింగ్ వర్క్ అండి. అంటే కొలాయి ట్యాప్స్ అవేం బిగించలేదు. సో ప్రాబ్లం ఎందుకంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళైతే అవి బిగించలేదు. మనం ఇల్లు ఓకే అని చేసుకున్న తర్వాత అయితే బిగిస్తారు. సో హౌస్ బయట చూసుకుంటే టైల్స్ చూసుకోండి. సో నార్మల్ గా పెయింటింగ్ కాకుండా టైల్స్ వేసి వీళ్ళ కవర్ చేయడం వల్ల చాలా బాగుంటుంది, ఎక్కువ కాలం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే మోటార్ అండి. సో ఇది వచ్చేసి మనకు మోటార్ ఇక్కడ ఉంటుంది చూడండి. ఆల్రెడీ ఇక్కడ బండలు ఉన్నాయి అడ్డంగా, వాళ్ళు ఏమంటే చూపించడానికి అని చెప్పేసి తీసి పెట్టేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ మోటార్ కి సంబంధించిన స్విచ్ కూడా అక్కడ ఉంటుంది. ఆ స్విచ్ కూడా మీకు ముందుకెళ్ళాక చూపిస్తాను. సో బయట అయితే ఇలా ఉంటుంది గైస్ హౌస్ కి. అండ్ సేఫ్టీ కోసం చూడండి మన కడ్డీలతో వచ్చేసి ఇలా చేపించారు అనమాట. సో సేఫ్టీ పరంగా అయితే బాగానే ఉంటుంది. అంటే ఏదైనా బర్డ్స్ తగలం కానీ, రాళ్ళు తగలం అలా ఏమి ఉండదు. అండ్ ఈ హౌస్ కి మేము వచ్చేసి మెయిన్ డోర్ ఇదండి, సింగిల్ డోర్. సో సింగిల్ డోర్ ఉంటుంది. అండ్ మన డోర్ లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే మనకు వచ్చేసి ఫ్యూజ్ బాక్స్ ఏరియా ఉంటుందన్నమాట. సో ఫ్యూజ్ బాక్స్ ఏరియా ఇది. సో ఇంట్లో పవర్ ప్రాబ్లం ఎక్కడైనా ఉందా ఇక్కడ ఫ్యూజ్ ప్రాబ్లం మనం చూసుకొని వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ లో చూసుకుంటే పియూపీ అండి. సో మీకు ఎంట్రెన్స్ లో పియూపీ చూపిస్తాను. సో మంచి లైటింగ్ వేయించారు, చాలా బాగుంది కలరింగ్ కూడా. సో పియూపీ చాలా బాగుంది కలర్స్ తో సింపుల్ గా. అండ్ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇంకా మనకు హాల్ అండి. సో నాకు బాగా నచ్చిందంటే ఈ హాల్ చాలా అండి, ఎందుకంటే మీరు పియూపీ చూసుకోవచ్చు అండి. సో పియూపీ చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ఫుల్ గా ఉంది అనమాట కలర్స్. అండ్ లైటింగ్ చూసుకోండి మనకు బ్రౌన్ కలర్ ఎల్ఈడి లైటింగ్ ఉంది. అండ్ ఇక్కడ టీవీ వాల్ ఏరియా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది టీవీ వాల్ ఏరియా. సో చూసుకోండి. సో నార్మల్ గా టేప్ తో వీళ్ళు చేసిన పెయింటింగ్ కదండి, ఇది వచ్చేసి టోటల్ వాల్ కే వాళ్ళు చేయించిన పెయింటింగ్ అనమాట. సో చూసుకోండి. సో ఎల్లో లైన్స్ తో చాలా డిజైనింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. సో నార్మల్ గా కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వాల్ పైన పెయింట్ వేసేసి అక్కడ టేప్ తో తీసేసిన తర్వాత ఈ డిజైనింగ్ అనిపిస్తుంది. సో వీళ్ళు అలా కాకుండా టోటల్ గా
సిమెంట్ తోనే చేయించారు అనమాట. ఈ వాల్ డిజైనింగ్ అంతా సిమెంట్ తో చేయించారు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ హాల్ కి సంబంధించిన మనకి స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. సో ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఏరియా ఇది. నేను నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే టీవీ కోసం వీళ్ళు సపరేట్ గా ఇలా పెట్టించారండి డిజైనింగ్ గా. సో నార్మల్ గా కబోర్డ్స్ పెట్టిస్తారు. సో ఆ కబోర్డ్స్ ప్లేస్ లో అలా కాకుండా వీళ్ళు డైరెక్ట్ గా కొంచెం స్ట్రాంగ్ ఉండేలాగా అనమాట దీన్ని సిమెంట్ తో చేయించారు. డిజైనింగ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మాకు స్పీకర్స్ పెట్టుకోవడానికి, హోమ్ థియేటర్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ స్పేస్ అయితే ఉంది. అండ్ టీవీ కోసం సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది. సో ఈ హాల్ అయితే చాలా బాగుంది. అండ్ ఈ హాల్ లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు వచ్చేసి విండోస్ అండి. ఇక్కడ కిటికీ చూసుకోండి. సో కిటికీ చాలా పెద్దగా ఉంది అనమాట. గ్రిల్ పెట్టించారు వీళ్ళు. చాలా పెద్ద కిటికీ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఏసీ పాయింట్. సో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఏసీ కావాలంటే ఈ హాల్ కి ఇక్కడ ఏసీ పాయింట్ చూడండి. ఏసీ పాయింట్ చాలా బాగుంది అనమాట. అండ్ బయటికి మనం వైట్స్ ఎవరు పెట్టాలి కూడా డైరెక్ట్ వీళ్ళు హోల్ పెట్టించేశారు. మళ్ళీ సపరేట్ గా మనం పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ హోల్స్ తో సహా ఉన్నాయి. అండ్ ఇంకోటి చూసుకున్నాం మనకి ఇక్కడ చూసుకుంటే ఈస్ట్ సైడ్ అండి ఇంకొక డోర్ ఉంది. మనకు ఈస్ట్ సైడ్ చిన్న డోర్ అయితే ఉంటుంది అనమాట ఇది. ఇంకా ఈ హాల్ కి సంబంధించిన ఇటు సైడ్ ఈ ఏరియా పార్ట్ కి ఇక్కడ స్విచ్ బోర్డ్ ఏరియా ఇది అనమాట. అండ్ ఇలానే మనం ముందుకు వచ్చేసి చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి కిచెన్ ఉంటుందండి. సో ఇది కిచెన్ అనమాట. సో కొంచెం కిచెన్ లో లైటింగ్ తక్కువ ఉంటుంది ఏమనుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ లైట్స్ లేవు. సో ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. సో కొంచెం కిచెన్ వచ్చేసి చిన్నగా ఉన్న కూడా చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్ గా. అండ్ ఉప్పులు పప్పులు పెట్టుకోవడానికి చిన్న కబోర్డ్స్ లా పెట్టించారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చండి కిచెన్ కి సంబంధించిన గిన్నెలు కానీ ఏదైనా పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూడండి మిక్సీ గ్రైండర్స్ కోసం స్విచ్ బోర్డ్ ఇక్కడ ఇచ్చారనమాట. కిచెన్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి వాష్ బేసిన్ కూడా ఉందన్నమాట. సో వాష్ బేసిన్ కూడా ఆల్రెడీ పెట్టించారు. అండ్ ట్యాప్స్ ఒకటి లేవు ఏమనుకోవద్దండి, ఆ ట్యాప్స్ మళ్ళీ వీళ్ళు బిగిస్తారు. అండ్ ఇక్కడ చూడండి కిచెన్ కి సంబంధించిన ఇంకోటి ఇక్కడ విండో ఉంది. సో ఈ విండో ఎందుకంటే మనకు ఇక్కడ కిచెన్ లో చేసేటప్పుడు ఏదైనా స్మోక్ కానీ స్మెల్ కానీ రాకుండా బయటకు వెళ్ళిపోవడానికి కొంచెం పెద్దగా బాగా పెట్టించారు. అండ్ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కావాలంటే చూడండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం అక్కడ హోల్ అయితే ఉంది. అండ్ ఆ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి కనెక్షన్ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం కనెక్షన్ కూడా పెట్టించారు. అండ్ ఇక్కడే మనకి కిచెన్ పక్కనే చూసుకుంటే పూజ గది అండి. సో కొంచెం పెద్దగా బాగుంది అనమాట పూజ గది సింపుల్ గా. అండ్ ఇక్కడ పూజ గదికి వచ్చేది చిన్న వెంటిలేషన్ పెట్టించారు, చాలా బాగుంది. అండ్ పూజ గదిలో చిన్న లైట్ పెట్టించారు, దేవుడి పటాల కోసం లైట్ పెట్టించారు. కింద వచ్చేసి స్పేస్ ఉందన్నమాట. కిచెన్ కి సంబంధించిన ఏమైనా అగరబత్తులు కానీ లేకపోతే కర్పూరాలు ఇవన్నీ పెట్టుకోవడానికి చిన్న స్పేస్ బాగుంది. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకు వచ్చేసి కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్ ఏమైనా పెద్దగా ఉండి బరువు ఉన్నాయి అనుకోండి, ఆ ఐటమ్స్ పెట్టుకోవడానికి అయితే చాలా స్పేస్ అయితే ఉంది. అండ్ కిచెన్ లో కూడా మనకు పియూపీ చిన్న పియూపీ అయితే ఉంది. అండ్ లైట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో పియూపీ అయితే సింపుల్ గా ఉందండి, హెవీగా లేదు. సో ఇది సిమెంట్ తో చేసిన పియూపీ అనుకోవాలి. సో కిచెన్ మనం చూసుకుంటే మనకు బయటకు వచ్చిన తర్వాత సో కిచెన్ నుంచి బయటకు వచ్చి చూసుకుంటే మనకు వచ్చేసి డిజైన్ చూసుకోండి. కిచెన్ కూడా సపరేట్ గా డిజైనింగ్ చేయించారు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్విచ్ బోర్డ్ ఉందండి. ఈ హాల్ కి సంబంధించిన ఇంకొక స్విచ్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకుంటే స్విచెస్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది వాష్ బేసిన్ ఏరియా అండి. సో ఇది వాష్ బేసిన్ కోసం పెట్టించారు ప్లేస్. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళైతే దీన్ని కొంచెం క్లోజ్ చేశారో ఎందుకో తెలియదు. సో వాష్ బేసిన్ పెట్టించుకోవాలంటే మనం ఈజీగా పెట్టించుకోవచ్చు అండి. అండ్ ఒకవేళ మనం లేదు పూజ గది మనకి ఇక్కడ కాదు ఇక్కడ కావాలంటే కూడా కొంచెం ఎగ్జిబిషన్ చేసుకోవచ్చు పూజ గదికి, చాలా బాగుంటుంది. అండ్ ఇది వాష్ బేసిన్ ఏరియా అనమాట, గుర్తుపెట్టుకోండి. సో దీనికోసం అనమాట ఇది చేయించారు వీళ్ళు, బట్ ఎందుకు చేంజ్ చేశారో తెలియదు. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఒక బెడ్రూమ్ ఉంటుంది, రైట్ సైడ్ లో ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి, పియూపీ లైటింగ్ చాలా బాగుంది, సింపుల్ గా కలర్ఫుల్ గా నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ రూమ్ లో నాకు మెయిన్ గా నచ్చింది అంటే ఈ వాల్ ఏరియా అండి. సో ఈ వాల్ ఏరియా చూసుకోండి, డిజైనింగ్ కలర్స్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో ఇదైతే వాల్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి చూడండి మనకు స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట. ఈ రూమ్ కి సంబంధించిన ఛార్జింగ్ పోర్ట్స్ అలా ఉన్నాయి ఇక్కడ అన్ని కూడా. అండ్ ఈ రూమ్ లో వచ్చేసి మనం చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట, వెస్టర్న్ టైప్. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. కొంచెం ప్లంబింగ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కడ కూడా ఎలక్ట్రికల్ ప్రాబ్లం అయితే లేదండి, అన్ని కూడా ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఈ రూమ్ లో మనకు చూసుకుంటే వెంటిలేషన్ కోసం ఇక్కడ కిటికీ ఉందండి. సో కిటికీ అనేది ఇక్కడ ఉంది మనకు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు మస్కిటోస్ కూడా ప్రాబ్లం లేకుండా పెట్టించేసారు అనమాట దానికి. సో అన్ని కూడా చాలా బాగున్నాయి గైస్ ఈ రూమ్ లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కబోర్డ్ ఏరియా అనమాట, డ్రెస్సింగ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్ ఏరియా ఇది. సో డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం కావాలంటే ఒక బీరో సెట్ చేసుకోవచ్చు. సో బీరో కోసం వాళ్ళైతే ఆల్రెడీ చేపించి పెట్టారు. ఇంకా పైన చూసుకుంటే మనకి కిచెన్ ఈ బెడ్రూమ్ లో ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవడం కూడా మనకు స్పేస్ అయితే ఉంది, చాలా బాగుంది. లేదు ఈ రూమ్ లో మనకు ఇంకొంచెం స్పేస్ కావాలనుకుంటే మనం కిచెన్ కి బయట చూసుకుంటే స్పేస్ అనమాట. సో కిచెన్ పైన కూడా మనం పెట్టుకోవడానికి అయితే వీలు ఉంటుంది. అండ్ ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి మెయిన్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇది ఒక మెయిన్, ఇది మెయిన్ అనమాట. సో నార్మల్గా పడుకున్నప్పుడు మనం స్విచెస్ ఆఫ్ చేయాల్సిన అవసరం లేకుండా అక్కడ పెట్టించారు అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఏసీ సాకెట్ అండి. సో ఇది వచ్చేసి మనకు ఏసీ కోసం పెట్టించిన ప్లేస్ అనమాట. ఏసీ ఇటైనా పెట్టుకోవచ్చు, లేదు మనకు అవసరం లేదనుకుంటే దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ షిఫ్ట్ చేసుకోవడానికి మనకైతే ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ ట్యూబ్ లైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న బల్బ్ అయితే చూడండి బెడ్రూమ్ కోసం చిన్న ట్యూబ్ లైట్ అయితే ఉంది. సో ఇది అండి ఈ మాస్టర్ బెడ్రూమ్. మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాం.
సో మనం వచ్చేసి ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది. సో చూసుకోవచ్చు, లైటింగ్ కూడా చాలా బాగుంది, పింక్ లైటింగ్ ఇచ్చారు అండ్ పీ కూడా చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకు వాల్ చాలా బాగుంది అనమాట, డిజైనింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఈ ఇంట్లో నాకు మెయిన్ కనిపించింది అంటే వాల్స్ ఫుల్ బాగా ప్రిపేర్ ఇచ్చారు అనమాట. సో మంచి లుక్ ఇచ్చారు. సో ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ కి తగ్గట్టిచ్చారు. అండ్ ఇది చూడండి బెడ్, మనం ఇక్కడ బెడ్ ఉంది అనుకోండి, బెడ్ మీద ఛార్జింగ్ పెట్టుకొని పడుకోవచ్చు ఇక్కడ. సో మనకు వచ్చేసి స్విచ్ బోర్డ్స్ అన్ని ఉన్నాయి. సో ఇంకొకటి వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. సో కొన్ని ఇళ్లలో వచ్చేసి నార్మల్ గా అటాచ్డ్ బాత్రూమ్ ఉండదండి. సో ఇది చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇది కూడా వెస్టర్న్ టైప్ లోనే ఉంది. సో గ్రీజర్ కోసం కూడా అన్ని కూడా పెట్టించారు ఇది. సో టైల్స్ వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ హోల్ ఉంటుందండి. ఈ హోల్ ఎందుకంటే మనకి ఇక్కడ అవసరమైన వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి అక్కడ పెట్టేసి ఆ డోర్ క్లోజ్ చేసుకోవచ్చు. సో దానికోసం పెట్టించారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఏసీ కోసం చూడండి, ఇది ఏసీ ఏరియా అనమాట. ఏసీ సాకెట్ పెట్టడానికి అయితే అక్కడ పెట్టించారు వీళ్ళు. సో ఇక్కడ ఏసీ పెట్టుకుంటే దానికి వైర్లు అనేవి బయటకు వెళ్ళిపోతాయి అండ్ పైప్స్ కానీ అన్ని బయటకు వెళ్ళిపోవడానికి సో కనెక్షన్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ హాల్లో మనకు ఇది మెయిన్ స్విచ్ బోర్డ్ అనమాట. సో మెయిన్ స్విచ్ బోర్డ్ ఇది. బెడ్రూమ్ మనకు బెడ్ లో పడుకున్నప్పుడు లేయాల్సిన అవసరం లేకుండా అక్కడ పెట్టించారు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి డ్రెస్సింగ్ ఏరియా అనమాట ఇది. సో ఇక్కడ మాత్రం మనకు బీరో పెట్టడానికి స్పేస్ లేదు. సో మన డ్రెస్సెస్ పెట్టుకొని ఇక్కడ కబోర్డ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా కొంచెం బరువు వస్తువులు ఉంటే అక్కడ పైన పెట్టుకోవచ్చు. సో ఇదైతే ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము బయటికి వెళ్దాము వరండాలోకి. సో మనకు వచ్చేసి ఇంకా చిన్న డోర్ అండి. ఈస్ట్ సైడ్ ఉన్న చిన్న డోర్ నుంచి మనం బయటికి వెళ్తే మనకైతే చిన్న కొంచెం కాంపౌండ్ వాల్ ఉంటుంది. సో ఇక్కడ బయటికి రావచ్చు. సో మనం బయటకు వచ్చి చూసుకుంటే మనకు గేట్ పక్కనే అండి మోటార్ కి సంబంధించిన బోర్డు అయితే చూడండి. సో మోటార్ సంబంధించిన బోర్డు అనమాట, గేట్ పక్కనే ఉంటుంది. అండ్ ఇలానే ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి వాషింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడ. సో వాషింగ్ ఏరియా కూడా మనకు చాలా బాగుంది, ఎందుకంటే టైల్స్ అనేవి టోటల్ కంటిన్యూ చేశారు వీళ్ళు. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ కంటిన్యూ చేశారు. సో ఇదంతా వాషింగ్ ఏరియా. సో ఇక్కడ చూడండి ట్యాప్ కోసం కనెక్షన్ అనమాట, ఇది ట్యాప్ కనెక్షన్ కి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మనకు వాషింగ్ మెషిన్ పెట్టుకుంటే వాషింగ్ మెషిన్ కావాల్సిన స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంది. అండ్ ఈ టైల్స్ బాగా నచ్చాయండి. సో టైల్స్ మాత్రము ఇక్కడ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా ఇచ్చారు, ఎందుకంటే ఇదంతా గలీజ్ అవ్వకుండా గోడ వాటర్ పడినా కూడా ఏం కాదు. సో నీట్ అండ్ క్లీన్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లో కూడా మనకు చిన్న స్పేస్ అయితే ఉంటుంది. మన ఇంటికి సపరేట్ గా ఒక స్పేస్ అయితే ఉంటుంది. పక్కింటితో సంబంధం లేదు, ఎవరితో కూడా అవసరం లేకుండా, కనెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఈ ఇంటికి సపరేట్ గా చిన్న కాంపౌండ్ వాల్ లాగా వీళ్ళైతే చేశారు. సో ఇది అండి హౌస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లైట్స్ కూడా ఉన్నాయి అనమాట, లైట్ పెట్టుకోవడానికి కూడా ఉంది. సో మనకి లైట్స్ పెట్టుకోవడానికి చిన్న చిన్న స్పేస్ అయితే ఉంది. ఇంకా లోపలికి వెళ్దాము, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సో గైస్ హౌస్ మొత్తం చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మనకు ఫైనల్ కావాల్సింది అంటే దీనికి ఎంత సైజెస్ ఉన్నాయి, దీనికి ఎంత ప్రైస్ చెప్తున్నారు, దీంట్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఇవే మనకు కావాల్సింది. సో ఈ హౌస్ వచ్చేసి మనకు 20x60 అండి, 20x60 అంటే 2.75 సెంట్స్ అనమాట. ఓకే, 2.75 సెంట్స్. అండ్ దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 72 lakhs అండి, 72 లక్షలు. సో ఈ 72 lakhs అనేది ఫిక్స్డ్ అయితే కాదండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఆ నెగోషియబుల్ ఎలా ఉంటుందంటే మీరు వచ్చి చూడండి, చూసిన తర్వాత మాకు నచ్చింది, సో టోటల్ అంతా మాకు ఓకే, మేము తీసుకుంటాము, ఫర్దర్ గా మేము నెక్స్ట్ ప్రొసీడ్ అవుతామని అనుకుంటేనే వాళ్ళైతే స్లైట్ గా నెగోషియబుల్ అనేది తగ్గించడానికి ట్రై చేస్తారు. అంతేగా మీరు టైం పాస్ గా వచ్చి చూసేసి వెళ్ళిపోతే మాకు అంటే ఏదో టైం పాస్ గా వచ్చాము చూసాము వెళ్ళిపోతాము బట్ ఎంత అని కనుక్కుంటామంటే వాళ్ళు చెప్పరు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ హౌస్ కి వచ్చేసి రీసెంట్ గా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక 1 వీక్ అవుతుంది అంతే ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయి. సో 1 వీక్ అనమాట ఇది కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి వచ్చేసి బోర్ అవైలబుల్ గా ఉంది, అండ్ సంపు ఉంది, అండ్ మున్సిపాలిటీ ట్యాప్ కనెక్షన్ అనేది పక్కన వేరే హౌసెస్ ఉంది. అండ్ మీరు కన్నా ఈ హౌస్ తీసుకుంటే ట్యాప్ కనెక్షన్ కి అప్లై చేసుకొని మనం అయితే పెట్టించుకోవచ్చు అండి. అండ్ ఈ హౌస్ లో మనకు వచ్చేసి మైనస్ పాయింట్ ఏంటంటే ప్లంబింగ్ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది అనమాట. అది ఎందుకంటే ట్యాప్లు ఆ ట్యాప్స్ ఒకటే కనెక్షన్స్ ఉన్నాయి. అది ఎందుకంటే ఇక్కడ ఎవరన్నా లేనప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లిపోతారనే భయంతో వాళ్ళదే ఆ ట్యాప్ కనెక్షన్స్ అనేవి పెట్టించలేదు. సో మీరు హౌస్ చేసిన తర్వాత ఆ ట్యాప్ కనెక్షన్స్ పెట్టించుకోవచ్చండి. అండ్ ఈ హౌస్ కి ఎటువంటి ల్యాండ్ లిటికేషన్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, అన్ని క్లియర్ కట్టుకొని హౌస్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఈ 72 lakhs అనేది ఫిక్స్డ్ కాదండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. అండ్ దీనికి లోన్ ప్రొవైడింగ్ కూడా ఉంటుందండి. సో మీరు ఎవరైనా వచ్చి ఈ హౌస్ చూసి మేము తీసుకోవాలనుకుంటే మొత్తం అమౌంట్ మేము పే చేయలేము అనుకుంటే దీనికి లోన్ వస్తుంది. సో ఆ లోన్ సైడ్ నుంచి కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము. మీకు లోన్ వచ్చి మీరు ఈ హౌస్ కొని మీ చేతికి వచ్చేంత వరకు మేము సపోర్ట్ చేస్తామండి. ఓకే, ఎటువంటి డౌట్ పెట్టుకోండి. ఈ హౌస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా తెలుసుకోవాలి, ఈ హౌస్ ఎక్కడ ఉంది మాకు చూడాలి అని అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద పెడుతుందండి. సో మా కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఈ హౌస్ గురించి డీటెయిల్స్ అన్ని చెప్తాము, మీకు చూపిస్తాము. మీరు ఎనీ టైం వచ్చినా కూడా మేము వీళ్ళకు అంటే మీరు ఏ టైంలో వచ్చినా కూడా మేము చూపిస్తాం. బట్ డే టైంలో రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈవినింగ్ టైంలో కూడా మాకు వేరే వర్క్స్ ఉంటాయి కాబట్టి డే టైంలో రావడానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో మేము కొంచెం బిజీ ఉంటాము. సో ఇంకా ఇదే అండి ఈ హౌస్ గురించి ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో ఇక్కడ దాకా వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ సైడ్ నుంచి మాకు కొంచెం హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ ఏంటంటే మనీ పరంగా ఏం కాదండి, జస్ట్ మా ఛానల్ కొంచెం లైక్ చేసి
సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే మీరు ఏదైనా వీడియో చూసి మాకు ఈ హౌస్ కావాలి అని అనుకుంటే అప్పటికే సేల్ అయిపోయి ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లం రాకూడదు. మీరు ఈ హౌస్ ని చూసిన వెంటనే మీరు తీసుకోవాలనుకుంటే, మమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే ఆ సబ్స్క్రిప్షన్ ఆన్ లో ఉండాలి, ఆ బెల్ అనేది ఆన్ లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నట్టుంటే మీరు మేము వీడియో పెట్టిన వెంటనే మీకు అయితే వీడియో వస్తుంది, చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి అయితే మీకు అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకోసం చెప్తున్నామండి, అంతేకాని లైఫ్ కోసం ఫాలోవర్స్ అయితే కాదండి. అండ్ మేము జెన్యున్ గా ఎటువంటి ఫేక్ లేకుండా ఒరిజినల్ గా మేమైతే అన్ని కూడా హానెస్ట్ గా చెప్తామండి. మేము ఉంటే ఉందని చెప్తాము, లేకపోతే లేదని చెప్తాము. సో ఫేక్ గా మాటలు చెప్పేసి మేము మోసం చేసి ఈ హౌస్ సేల్ చేస్తే మాకు మనీ వస్తుందని చెప్పి మేము అనుకోవట్లేదు. సో అన్ని బాగుంటేనే, మీకు నచ్చితేనే, మీకు కావాలనుకుంటేనే హౌస్ తీసుకోండి. సో మీ మీద చూపించామని కానీ, లేకపోతే మీరు మోసపోవాలని కానీ మా ఉద్దేశం కాదు. సో మీకు కూడా మంచి హౌస్ దొరుకుతుంది ఒక మంచి బడ్జెట్ లో అని మా తాపత్రయం, అంతేగాని ఇంకా మనీ కోసం అయితే కాదండి. ఓకే, సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో ఫ్యామిలీస్ లో హౌస్ కొనాలి, లేకపోతే హౌస్ సేల్ చేయాలి అని అనుకునే అలాంటి వాళ్ళు ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో మా ఛానల్ వచ్చేసి మీ హౌస్ వీడియోస్ అనేది షూట్ చేసి పెట్టడానికి 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో ఒకవేళ హౌస్ సేల్ ఏంటంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. ఎటువంటి ఛార్జెస్ లేకుండా మీ హౌస్ వీడియోస్ షూట్ చేసి మా ఛానల్లో పెడతాము. సో మీరు కొనాలనుకుంటే మా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, లేదు మీరు సేల్ చేయాలంటే మా ఛానల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో ఇది అండి మా వీడియోస్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అండ్ బై.